హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. ఈరోజైతే నేను ఇంకో కొత్త మూవీ రివ్యూ అయితే వచ్చేసాను. కల్కి మూవీ చాలా మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2989 సో చూడాలి మరి మూవీ ఎలా ఉందో. మన మైథాలజికల్ని ఒక ఫ్యూచరిస్టిక్గా తీసుకెళ్ళటం మాత్రం అయితే చూపించడం జరిగింది. మంచి మంచి దిగ్గజాలు అయితే ఉన్నారు. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ గారు, మనకి తమిళ నుంచి అయితే చూసుకుంటే మరి కమల్ హాసన్ గారు, చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పారు. నేను ఇంకా రివీల్ చేయదలుచుకోలేదు. మొత్తం మూవీ చూసిన తర్వాత అయితే నేను చెప్తాను. సో మూవీ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మూవీ రివ్యూ అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. మరి స్క్రీన్స్ అయితే ఆన్ చేస్తారు. ఇంక నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇంకా నువ్వంటే ఇష్టం భైరవా. మూవీ అయితే కంప్లీట్ చేసుకున్నాను భయ్య. నేను ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసాను. సో మీ ఇంటికి వచ్చి చెప్పడానికి కారణం ఏంటంటే రివ్యూ అయితే చాలా పెద్దగా ఉంటుంది. అందుకని నేను అక్కడ ఆల్రెడీ 1 అయిపోయింది, సో లంచ్ టైం అయిపోయింది, నేను ఇంటికి రావడం జరిగింది. సో మూవీ గురించి చెప్పుకోవాలనుకుంటే మాత్రం అసలు వావ్ 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 అనే చెప్పుకోవాలి. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చెప్పుకోవాలంటే. అసలు మూవీలో ఇనిషియల్లో మనకి కల్కి మూవీ పేరే కల్కి. సో కల్కి అనేది ఒక క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ ఎందుకు ఏంది అనేసి అర్థం అవ్వటానికి ఎవరికైతే మహాభారతం తెలియదో వాళ్ళకు కూడా కొద్దిగా అర్థమయ్యేటట్టు, ఎందుకంటే మూవీని కొద్దిగా ఇంటర్నేషనల్ లెవెల్లో తీశారు కాబట్టి సో వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు ఫస్ట్ టైటిల్స్లోనే మనకి అసలు కల్కి క్యారెక్టర్ ఏంది, మహాభారతం ఏంది, పాండవులు ఏంది, కౌరవులు ఏంది, కర్ణుడు ఏంది, దాని తర్వాత మనకి కృష్ణుడు ఏంది, అర్జునుడు ఏంది అనేది మొత్తం క్యారెక్టర్లు అయితే మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది భయ్య. దాని తర్వాత స్టోరీ పరంగా చెప్పుకోవాలనుకుంటే ఇది మనం ఆల్రెడీ పురాణాల్లో ఉంది. ఈ ప్లేస్లు, ఈ క్యారెక్టర్లను తెలుసు మనం అంటే తెలియని వాళ్ళకి మాత్రం ఇది చాలా న్యూ ఎక్స్పీరియన్స్గా అయితే ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం సూపర్ హైలైటెడ్గా ఉంది. ఎవరైతే ఆల్రెడీ మనం స్టార్ వార్స్ కానీ, బిగ్ ప్యాంథర్ కానీ ఇట్లాంటి మూవీస్, హాలీవుడ్ లెవెల్ మూవీస్ అయితే చూస్తూ ఉంటారు. సో వాళ్ళకైతే ఇది యాజ్ యూజువల్ లాగానే ఉంటుంది. బట్ నార్మల్గా మన తెలుగు ఇండియన్ వ్యూవర్స్కి ఎవరికైతే ఉంటారో ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది భయ్య. దాంట్లో అయితే నో డౌట్. ఇంకా సినిమా గురించి వస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం నాకు కొద్దిగా స్లోగానే అనిపించింది. అసలు క్యారెక్టర్ని ఎటు నుంచి ఎటు తిప్పుతున్నాడో ఫస్ట్గా అర్థం కాలేదు. మూవీ చెప్పుకోవాలంటే టోటల్ 3 hours మూవీ. సో డెఫినెట్లీగా కొద్దిగా పెద్ద స్టోరీ, పెద్ద మూవీ. దాని తర్వాత ఫస్ట్ హాఫ్లో కొద్దిగా టైం తీసుకుంది స్టోరీలోకి డీప్ ఇన్ టైంకి. సో కాసేపు అనిపిస్తుంది అసలు ప్రభాస్ ఎందుకు వస్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఎందుకు ఈ కామెడీలు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ లోపల అయితే ఇంటర్వెల్ పడుతుంది భయ్య. ఇంటర్వెల్ తర్వాత అసలు మూవీ స్టార్ట్ అవుతుంది భయ్య. ఇంకా అక్కడ నుంచి అయితే వేరే లెవెల్ అసలు. ఇంకా ఏం చెప్పాలంటే మనం మామూలుగా హాలీవుడ్ లెవెల్లో తీశారు, బాలీవుడ్ లెవెల్లో తీశారని చెప్పుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు మూవీని టాలీవుడ్ లెవెల్లో తీశారు అని చెప్పేసి. సో ఒక ఇండియన్ మూవీని ఆ లెవెల్లోకి తీసుకెళ్లారు. CGFX, VFX ఎక్సలెంట్గా యూస్ చేసుకోవటం అయితే జరిగింది. కొన్ని లాస్ట్ 30 minutes మూవీ ఏదైతే ఉంటుందో భయ్య, నేను నిజంగా క్లాప్స్ కూడా కొట్టాను కొన్ని సీన్స్కి. అంత గూస్ బంప్స్ తెప్పించేటట్టు ఉండిద్ది. ఇంకా నేను ఆల్రెడీ నా చిన్న క్లిప్స్ అయితే చూసుంటారు. సో మూవీ ఏ రకంగా ఉందో మీరు ఆల్రెడీ ఐడియా చేసుకోవచ్చు. సో ఎలిమెంట్స్ మాత్రం చాలా ఉన్నాయి భయ్య. సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి, గూస్ బంప్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సో మూవీ 3 hours తీసినా కానీ కూడా కంప్లీట్ చేయలేకపోయాడు అంటే మూవీ ఇంక ఏ లెవెల్లో ఉండిద్దో నెక్స్ట్ పార్ట్ అనుకోవచ్చు. సో దీనికి సెకండ్ పార్ట్ కూడా వస్తుంది. సో మళ్ళీ ఫస్ట్ పార్టే ఆల్రెడీ 4 years అయిందని అంటున్నారు. సో ఇంకొక పార్ట్ అంటే ఇంకొక 4 years 3 years వెయిట్ చేయాల్సి వస్తుంది భయ్య. సో మూవీ అయితే ఆ లెవెల్. అసలు సినిమాని ఫస్ట్ చెప్పుకోవాలనుకుంటే నేను ప్రభాస్ మూవీ అనుకోలేదు. ఫస్ట్ ఏదో ప్రభాస్ క్యారెక్టర్ వస్తుంది పోతుంది అనుకున్నాను. దాని తర్వాత యాక్చువల్లీ ఈ ఫస్ట్ పార్ట్ చూసుకుంటే మాత్రం మీకు ఎక్కువగా అమితాబ్ బచ్చన్ గారే మెయిన్ లీడ్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. సో లాస్ట్ 30 minutesలో మాత్రం ప్రభాస్ క్యారెక్టర్ని మాత్రం బాగా ఎలివేట్ చేశారు. సో ప్రాబబ్లీ నెక్స్ట్
పాటలో మేబీ ఇంకా హైలైట్గా ఉండొచ్చు. బట్ క్యారెక్టర్లు చాలా దిగ్గజాల భయ్య, అసలు మంచి మంచి యాక్టర్స్ని యూజ్ చేసుకున్నారు. సో ఎక్కడా కాంప్రమైజ్ అయితే కాలేదు. సో నాకు తెలిసి అయితే ఆల్రెడీ మీ పెట్టిన బడ్జెట్ ఇది ఏటానికి వచ్చేసి ఉండాలి. ఎందుకంటే ఓటీటీ అనేది ప్రైమ్లో వస్తుంది. బట్ ఓటీటీలో వచ్చి చూసేయచ్చు కదా అనుకుంటే మాత్రం అలా అనుకోమాకండి. ఎందుకంటే డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టూ మంత్స్ తర్వాతే రిలీజ్ అయింది ఓటీటీలో. సో అమెజాన్ ప్రైమ్ అది డిక్లేర్ చేసేసింది. సో ఈ కల్కి మూవీని కానీ విజువలైజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ థియేటర్కి వెళ్ళండి. థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఆ ఎఫెక్ట్స్ మీరు థియేటర్లో చూస్తేనే బాగా ఎంజాయ్ చేస్తారు. బిగ్ స్క్రీన్స్ అంటే చిన్న తెరలు కాకుండా పెద్ద తెరలు చూసుకుంటే మాత్రం ఇంకా విజువల్ ఎఫెక్ట్ బాగుంటాయి. సో అది భయ్య మూవీ రివ్యూ. ఇంకా మూవీ స్టార్స్కి వచ్చైతే మాత్రం ఈ ఫస్ట్ పార్ట్ కానీ వదిలేసి ఓన్లీ సెకండ్ పార్ట్ తీసుకున్నట్టు మాత్రం భయ్య నేను డెఫినెట్లీగా 4.5 ఇచ్చేవాడిని. బట్ నాకు ఎక్కడో ఫస్ట్ పార్ట్ మాత్రం చిన్న లాగి అనిపించింది. అదొకటే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను మూవీలో. సో అందుకు నేను 4 పాయింట్స్ ఇస్తాను. 4 టమాటాలు అనుకుంటారు, 4 స్టార్స్ అనుకుంటారు, 4 పాయింట్స్ అనుకుంటారు. 4 పాయింట్స్ నా దగ్గర నుంచి. బట్ డెఫినెట్లీ భయ్య మూవీ అయితే మాత్రం వేరే లెవెల్. నేను చెప్తున్నాను ఈ సినిమాతో మూవీ మాత్రం టాలీవుడ్ లెవెల్ భయ్య. ఇంకా ఇండియా అంటే టాలీవుడ్ లెవెల్కి వచ్చేసింది. ప్రభాస్ భయ్య మాత్రం ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నారు. బాహుబలి నుంచి ఒక లెవెల్కి తీసుకెళ్లారు, సాలార్ నుంచి ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ఈ కల్కి మూవీ నుంచి ఇంకో వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. సో నేనైతే డెఫినెట్లీగా థియేటర్కి వెళ్ళి డెఫినెట్లీగా వాచ్ చేయమని రికమెండ్ చేస్తాను. ఎవరికైతే మహాభారతం తెలీదో, క్యారెక్టర్స్ తెలీదో వాళ్ళకు కూడా మహాభారతం గురించి అర్థమైద్ది, కల్కి గురించి అర్థమైద్ది, ప్లేసుల గురించి కూడా అర్థమైపోతుంది. సో డెఫినెట్లీ గో అండ్ ఎంజాయ్. జై హింద్.